విషయానికే వస్తే మీరు చూస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్నామనేటువంటి ఒకే ఒక కారణంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడుతున్నాము, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాము అనేటువంటి కారణంతో అనేక రకాలుగా అనేక అంశాలతో కేసులు కట్టి ఆఖరికి ఎస్సీ ఎస్టీ కేసు కూడా నా మీద కట్టి 10 కేసులు నా మీద కట్టారు. ఈ రోజున ఈ కార్యక్రమానికి రావాలంటే పొద్దున్నే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సంతకం పెట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి నేను రావడం జరిగింది. నా పాస్పోర్ట్ కూడా తీసుకున్నారు. అనేక ఇబ్బందులు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్నామని చెప్పి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రశ్నిస్తున్నామని, యాక్టివ్గా ఉన్నామని చెప్పి. అయినా నేను భయపడలా, నేను బెదిరిపోలేదు, ఆగిపోలేదు. ఎందుకంటే మన బలం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మన ధైర్యం మన పార్టీ. ఇంకా చెప్పాలంటే మనము నిజాయితీగా పరిపాలించాము, మంచి చేసే ఓడిపోయాము. ఆ రెస్పెక్ట్ ఉంది ప్రజల్లో మనకి. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీ అందరికి కూడా ఏవో ఒత్తిళ్లు ఉంటాయి, గ్రామ స్థాయిలో కావచ్చు, మీ స్థాయిలో మీరు నిలబడుతూ ఇదిగో కార్యక్రమాలకు యాక్టివ్గా వస్తున్నారు, ఇదిగో పార్టీ పిలుపునిస్తే ధర్నాలకు వెళ్తున్నారు, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారు, కూటమి ప్రభుత్వాన్ని కడిగేస్తున్నారు. అందువల్ల మీకు కూడా అక్కడక్కడ ఇబ్బందులు వచ్చే ఉంటాయి, పడుతూ ఉండుంటారు. మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నా, మనకు స్ట్రెంగ్త్, మన బలము, మన ధైర్యం మన నాయకుడు జగనన్న మనకున్నారు. కాబట్టి మీరెవ్వరూ అధైర్యపడద్దు, మీరు ధైర్యంగా ఉండండి. నాకు తెలిసైతే ఇక్కడ దాకా మీరందరు ఇక్కడ కూర్చున్నారంటే మీరందరూ ఎంతో మంది మహిళలకు ఆదర్శం. బయట ఇక్కడ దాకా శకుంతల గారు చూడండి, ఆవిడ ఎంత ఇన్స్పైరింగ్ గా ఉన్నారో మీటింగ్ ముందు నుంచి కూడా చూస్తా ఉన్నాం. ఎస్.